నిన్న జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశంలో అధ్యక్షులు గౌరవనీయ బిఆర్ నాయుడు గారు ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పినారు. చాలా ప్రధానమైనటువంటి మాట కూడా అది. గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి విషయం బోర్డు దృష్టికి వచ్చింది. కనుక గోశాల నిర్వహణను సరిగ్గా నిర్వహించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి, ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి, గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా కూడా చాలా ప్రముఖమైనటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నది. అది ఏంటి అన్నటువంటి విషయాన్ని తేల్చడానికి వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటాము అన్నటువంటి మాట వారు చాలా ప్రముఖంగా ప్రస్తావించటం జరిగింది. నేను బిఆర్ నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలనే గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, గోవుల మరణాలు జరుగుతున్నాయి అని నేను చెబితే, ఇదే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు నా మీద రంకెలు వేసి నన్ను అనరానటువంటి మాటలన్నీ మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేయటమే కాకుండా, ఆ పాలక మండలి సభ్యుడిని ఉసికొల్పి నా మీద గోవుల మరణం నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను, హిందూ ధార్మికతను దెబ్బతీస్తూ ఈ రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అని నా మీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. కేసు రిజిస్టర్ కూడా చేశారు. నేను బహిరంగంగా ఈ రకంగా ప్రస్తావించటం అన్నటువంటి విషయాన్ని ప్రముఖంగా నన్ను పోలీసు వాళ్ళు కూడా తమ విచారణలో అడగటం కూడా జరిగింది. నేను బిఆర్ నాయుడు గారికి ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా. బిఆర్ నాయుడు గారు, నిన్న పత్రికా సమావేశంలో బహిరంగంగా మీరు గోశాల నిర్వహణ సరిగ్గా లేని కారణంగా అన్నటువంటి మాట మాట్లాడారు కదా. మరి నా మీద ఏ సెక్షన్లతో అయితే మీరు కేసును రిజిస్టర్ చేయించినారో అదే విషయాన్ని ప్రస్తావించినటువంటి మీ మీద కూడా ఈ కేసు వర్తిస్తుంది కదా. అలాగని మీ మీద కేసులు పెట్టాలా అన్నటువంటి ఉద్దేశం కాదు నాది. నేను గోశాల సంరక్షణ బాధ్యత సరిగ్గా లేదు అని చెప్పిన దానికి నా మీద మీరు అనేక నిందారోపణలు వేసి నన్ను గోశాలకు రానివ్వకుండా 8 మంది శాసనసభ్యులతో అక్కడ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయించి, పాలక మండలి సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. నా ఇంటి దగ్గరేమో నన్ను నిర్బంధించి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా రూపుమాపు చేసినటువంటి విషయం లోకవిదితం కదా. నన్ను అక్కడికి రానివ్వనే లేదు. మొత్తం పోలీసు నిర్బంధంలో నేను, పోలీసు రక్షణలో అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు మరియు శాసనసభ్యులు. ఈ రకంగా రాజకీయం చేసింది మీరా నేనా అన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ, బిఆర్ నాయుడు గారు, నా ఘోష గోవుల యొక్క ఆక్రందన. ఈరోజు మీ ఘోష కూడా అదే కదా, మీరు చెప్పింది కూడా అదే కదా. అంటే మరొక ప్రస్తావన, దాదాపు 60-70 సంవత్సరాలుగా టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ గోశాలను మీరు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాతనే ఈ అవకతవకలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తూ, మీరు ఇప్పుడు దీన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన రావటం కూడా తప్పే కదా. అంటే మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరు, గోశాలను సరిగ్గా నిర్వహించలేరు. అంటే మీ పాలక మండలి నిర్వాహకంలో మీరు ఏ విషయాన్ని కూడా సమర్థవంతంగా చేయలేరు. కనుక ఈ రకంగా అనుకున్న దాన్ని మానేయాలనుకోవటము, లేకపోతే ఇలాంటి సంస్థలని మరొకరికి ఇవ్వాలనుకోవటము ఇది సరైనటువంటి చర్య అని నేను ప్రస్తావిస్తున్నా. నేను ఒక వాస్తవాన్ని ప్రజల ద్వారా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నమే ఆ రోజు చేశా. ఆ కారణంగా నా మీద మీరు అనేక సెక్షన్లతో కేసులు పెట్టినారు. ఈ రోజున వాస్తవం మీరే చెప్పేసినారు, గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి విషయం
సాక్షాత్తు టిటిడి పాలక మండలి అధ్యక్షులైనటువంటి బిఆర్ నాయుడు గారు ఈ నిర్వహణ సరిగ్గా లేని కారణంగా దీనిని స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నాము అని ప్రకటించినటువంటి మీ విషయాన్ని యావత్ ప్రపంచానికి నా ద్వారా కూడా తెలియజేస్తూ, మీరు పెట్టినటువంటి కేసులన్నీ కూడా నన్ను భయపెట్టడానికి పెట్టినటువంటివే తప్ప మరొకటి కాదని, నేను ఆ రోజున బహిర్గతం చేసినందువలన మీరు రోజున వాస్తవాన్ని ఒప్పుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజున నేను తెలియజేస్తూ, మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి తప్పులు ఎన్ని మీరు చేసినా ఆ తప్పుల్ని ఎత్తి చూపటమే ఒక పూర్వ అధ్యక్షునిగా నా బాధ్యత అని తెలియజేస్తూ